గత 2-3 రోజుల నుంచి అయితే కొంచెం పెద్ద వర్షాలు పడతా ఉన్నాయి. మరి ఏంటి ఈ వర్షాలంతా కూడా సచివాలయం మొత్తం మునిగిపోయిందంట, సచివాలయంలో పని చేసుకోలేకపోతున్నారంట అని చెప్పి వైసీపీలు సోషల్ మీడియాలో వీడియోలు చూపిస్తా ఉన్నారు. నిజమేనా? ఏడకొచ్చి చూడాలి కదా. ఆ ఏడకొచ్చి నాలాగా మీడియాతో మాట్లాడమన్నాను జగన్ కూడా. వర్షం వచ్చింది, మునిగిపోయింది, ఏదైంది మునిగిపోయిందని ఎక్కడో కూర్చొని చెబితే ఎలా కుదిరిద్ది? నాలాగా కలుపు తీస్తే తెలిసిద్ది. అమరావతి మీద బురద చాలతానికి తప్పితే దేనికి పనికిరాడు. ఆడ పులివెందల్లోనే ఓడిపోయాడు జడ్పీటీసీ. 623 ఓట్లు డిపాజిట్ రాలా. ఇంకా ఆయన మాట ఎవరు నమ్ముతారో? కేసుల మూలాన జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు హైకోర్టు కాడికి ఎట్టొస్తున్నారు? ఈత కొట్టుకుంటా వస్తున్నారా, లేకపోతే పడవల మీద వస్తున్నారా, లేకపోతే లాంచీల మీద వస్తున్నారా? మరి లేనప్పుడు మరి నీకు అమరావతి ఎట్ట మునిగిద్ది? ఇవన్నీ దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు, దొంగ కథలు తప్పించే రెండో ఏమీ లేదు. ఎప్పుడు కూడా మునగటం అనేది లేదు. జగన్ గారికే కనపడుతున్నాయి నీళ్ళని, రోజా గారికి, జగన్ గారికి. మాకు ఒక్కసారి కూడా కనపడలే నీళ్లు. ఇప్పుడు 29 గ్రామాల్లో వాళ్ళు ఎలాగుంటున్నారండి? ఉన్నారుగా, పొద్దున్న లేచి అన్నం తిన్నా తిరుగుతున్నారు, ఎవరు పనులు చేసుకున్నారు కదా. మరి ఎలాగ సాధ్యం అవుతుంది? అదంతా చెప్పేదంతా అబద్ధమే అన్న. ఇక్కడ మునిగిపోవడం అని ఉంటే మేము తిరగం, ముందు బండి రావడానికి కూడా ఖాళీ ఉండదు. అది మునిగిపోయింది అని చెప్పడం మొత్తం అబద్ధమే. సత్యవాళ్ళు ఎక్కడ మునగల, చుట్టుపక్కల పొలాల మునిగి కానీ వరదలు వస్తున్నాయి, బాగులు వస్తున్నాయి. సత్యవాళ్ళు ఎప్పుడు మునగదు. అక్క మీ పేరు? సైదా. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 10 సంవత్సరాలు అవుతుంది. మరి రాష్ట్రం ఒక 3 రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి కదా. ఈ వర్షాల దెబ్బకి మనం ఉన్న ఈ సచివాలయం అంతా మునిగిపోయిందంట, మోకాల నోతు నీళ్ళు వచ్చినాయి అంట. ఒక రోజు కూడా సెలవు ఇవ్వలేదు. వర్షాలు వచ్చినాయి, మునిగిపోయిందని. మునిగిపోతే కలిపెట్ట తీస్తాం, పనులు ఎట్ట చేసుకుంటున్నాం, పనులు బాగానే చేసుకుంటున్నాం. ఎక్కడ ఏమీ మునిగిపోలే. సైడ్ కాలువలన్నాక ఎవరికైనా వస్తూనే ఉంటాయి, సైడ్ను పోతుంటాయి నీళ్లు. మునిగిపోయిందని చెబితే ఎలా కుదిరిద్ది? అలా కాదు కదా. వర్షాలకి ఏవి ఎక్కడా మునిగిపోలే. అన్ని పనులు అన్నీ సక్రమంగా సాగుతున్నాయి. అంటే జగన్ చెబుతున్నాడు మొత్తం మోకాల వరకు నీళ్ళు వచ్చినాయి అంట. అసలు ఏం రాలేదుగా అండి. మరి ఏడకొచ్చి చూడాలి కదా. ఆ ఏడకొచ్చి నాలాగా మీడియాతో మాట్లాడమన్నాను జగన్ కూడా. వర్షం వచ్చింది, మునిగిపోయింది, ఏదైంది మునిగిపోయిందని ఎక్కడో కూర్చొని చెబితే ఎలా కుదిరిద్ది? నాలాగా కలుపు తీస్తే తెలిసిద్ది. వర్షం వచ్చి వరదలు వచ్చి మునిగిపోవటానికి కలుపు మేము అసలు ఒక రోజు కూడా ఆగలి. 3 రోజుల నుంచి వస్తూనే ఉన్నాం. ఇంత వానలు పడి ఇంత నీళ్ళు ఉండిపోతే మరి మీరు కలిపి ఎలా తెస్తున్నారు? ఒకరోజు కూడా సెలవు ఇవ్వకుండా మమ్మల్ని పనికి తీసుకొస్తుంటే వరదలు ఎప్పుడు వచ్చినాయి, వానలు ఎప్పుడు వచ్చి మునిగిపోయింది. వీడియోలు చూపిస్తున్నారు వాళ్ళందరూ. అవి సైడ్ కాలువలు ఎవరినైనా చూపించచ్చు. పనులు ఇప్పుడు అక్కడ సైడ్ కాలువలు తీసి అవన్నీ కడుతున్నారు. వాటిలో నీళ్లు నిలబడితే కాలువలు తీసినప్పుడు కాలువల్లో ఎక్కడైనా నీళ్ళే ఉంటాయి కదా. సచివాలయం ఆడ మునిగిపోయింది. ఆ వర్షాన వాళ్ళు మీటింగులు చెప్పుకుంటుంటే సచివాలయం మునిగిపోలే, ఏం మునిగిపోలే, అసలు ఎక్కడ ఏమీ మునిగిపోలే. మీరు అబద్ధం చెబుతున్నారు, జగన్ అబద్ధం చెబుతున్నాడు. నేనేం అబద్ధం చెప్పట్లే, జగనే చెబుతున్నాం. ఏడైతే ఏం మునగల. రోడ్లు అన్నాక నీళ్ళు ఎక్కడైనా బారుతాయి కదా వర్షం వచ్చినప్పుడు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఉన్నారన్న కదా. అసలు అమరావతి అంటేనే ముప్పు ప్రాంతం అంట, అమరావతి అంటేనే మునిగిపోయేదంట, అమరావతి అంటేనే నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుందంట. ఈ 10 సంవత్సరాలు ఎన్నిసార్లు మునిగిపోయింది మీరున్న ఈ స్థలం? ఒకసారి కూడా మునిగిపోలేదండి. జగన్ ఉన్నప్పుడు మొన్న మధ్య మాత్రం వరదలు వచ్చి మునిగింది. ఇప్పుడు ఇంకా ఏమీ రాలే. మరి వస్తాయేం. పోయిన సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం కానీ వచ్చిందండి వరద. కృష్ణానది అక్కడ దాకా వరద వచ్చింది అన్నారు కానీ ఇంత మట్టికి మేము వచ్చినాక ఎప్పుడు మునిగిపోలే. సచివాలయం మునిగితే మేము ఎట్లా పని చేస్తాం? మేము ఎట్లా పనికి వస్తాం? నీళ్ళలో ఎందుకు చేస్తాం అండి? మీడియా గాని రావట్లేదు ఏంది? నీళ్ళలో చేస్తాం. మీరు సచివాలయంలో, మేము సచివాలయంలోనే ఉన్నాం. మాకు అట్లా నీరు ఎక్కడున్నాయి? ఇక్కడ లేవు కదా. అసలు వర్షాలు అనేక సార్లు వరదలు వచ్చినాయి, అనేక సార్లు వర్షాలు ఎక్కువగా వచ్చినాయి. చుట్టుపక్కల అమరావతి మునిగిపోవటం కానీ, అమరావతిలో వర్షాల వల్ల, వరదల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగటం ఏమైనా చూసారా? నేను ఎప్పుడు చూడలేదండి. వచ్చినాక ఆస్తి నష్టం కానీ, ప్రాణాలు పోవటం కానీ, వరదలో చిక్కుకొని మరేది పోలేదు. ఎవరు వరదలు వస్తే ఒక రోజైనా పని ఆపాలిగా. మా పని ఆపుకోకుండా కలుపు తీపిస్తుంటే మునగలేదండి. మునిగితే మీరెట్ట మీడియా మా దగ్గరకు వస్తారు, మేమెట్ట మాట్లాడతాం పని చేసుకుంటా? బాబాయ్ గారు, గత 4-5 రోజులుగా వర్షాలు పడతా ఉన్నాయి కదా. ఈ వర్షాల కారణంగా అమరావతి అంతా కూడా మునిగిపోయిందంట. దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయంట. హైకోర్టు మునిగిపోయిందంట, సచివాలయం మునిగిపోయిందంట. ఏంటి పరిస్థితి? ఎట్లా ఉంది అమరావతిలో? రోడ్లకి తవ్వకాలు తవ్వి కట్టలు తీశారు. అవి అడ్డం పడేదో చిలపగా ఉండగా నీళ్ళు ఎక్కడ ఉండే, నీళ్ళు ఏడలేవు.
ఏదో చెబుతున్నారు కానీ జగన్ ఛానల్ ఏడో నీళ్లను చూపించి ఎడ చూపిస్తున్నాడు. ఏడైతే నీళ్ళు అయితే పెద్దగా లేవు. వాగు ఉంది, వాగులన్నీ అడ్డం తిస్తే అసలు ఒక్క సుక్క నీళ్ళు ఉండవు. అసలు అమరావతి మునగదు ఎప్పుడు. మీకు ఎన్ని సంవత్సరాలు బాబాయ్? నాకు 60 సంవత్సరాలు ఉన్నాయి. 20 సంవత్సరాల్లో ఊహరాటానికి అటు ఇటుగా చిన్నపిల్లలప్పుడు కానీ ఊహరాటానికి ఒక 20 సంవత్సరాలు తీసేస్తే 40 సంవత్సరాల్లో ఈ అమరావతి జగన్ అన్నట్టుగా ముప్పు ప్రాంతం అయితే, అమరావతి జగన్ అన్నట్లుగా మునిగిపోయే ప్రాంతం అయితే ఎన్నిసార్లు మునిగిపోయింది అమరావతి? 60 సంవత్సరాల కాలంలో మునగల. ఇప్పుడే అవి కూడా అసలు పెద్ద లెక్కలో నీళ్ళు కాదు. ఏదో వాళ్ళ బడి ఇప్పుడు ఏడ అడకట్లు పడి నీళ్ళు ఆడ ఆగిపోయినాయి. కానీ అసలు మామూలుగా ఈ రోడ్డు కలవర్ట్లు కడుతున్నారు, కాలువలు కడుతున్నారు, డ్రైనేజీలు అవి కడతానా నీకు అట్టట్టు ఉండే కానీ నీళ్ళు లేకపోతే సుక్క నీళ్ళు ఉండవు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఏం చేయకపోగా, అమరావతిలో పనులు చేయకపోగా, రాజధానిని ఆపేసి ఆయన మళ్ళీ ఈ రోజు ఇంకా అమరావతి పైన బురద చల్లే ప్రయత్నం, ఇంకా అమరావతి పైన విషయం చల్లేటువంటి ప్రయత్నం. అమరావతి మీద బురద చల్లడానికి తప్పితే దేనికి పనికిరాడు. ఇప్పుడు ఆడ పులివెందులలోనే ఓడిపోయాడు జడ్పీటీసీ. పులివెందులను ఒంటిమిట్లో అసలు 623 ఓట్లు చెప్పా ఇటు రాలా. ఇంకా ఆయన మాట ఎవరు నమ్ముతారు? 5 సంవత్సరాలు రాజధాని అసలు ఏమి కట్టకుండా అసలు 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఎక్కడ ఏం కట్టలా. వైజాగ్ ప్యాలెస్ తప్పితే అసలు అన్ని విధ్వంసం తప్పితే కట్టింది ఏమి లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేశాడు. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు జగన్. ఆయన అదే చెబుతున్నాడు, అమరావతి అంతా కూడా మునిగిపోయే ప్రాంతం, ముప్పు ప్రాంతం, నీట మునిగే ప్రాంతం, అందుకనే ఇక్కడ అమరావతి హైదరాబాద్ మునుగుతుంది, బెంగళూరు మునుగుతుంది, మద్రాసు మునుగుతుంది. మునగంది ఏది? ఇప్పుడు కొత్తగా కట్టేది డ్రైనేజీలు సింగపూర్ లెవెల్లో కడుతున్నాడు చంద్రబాబు. డ్రైనేజీ చూపిస్తే ఆడ చూస్తే కట్టలు డ్రైనేజీ అసలు 2 మనుషులు పడతారు. అసలు నీళ్ళు ఒక సుక్క ఉండవు, ఏటో కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి. అసలు అమరావతి మునగదు. వెనక కనిపిస్తుంది ఏంటిది? అది చంద్రబాబు గారి ఇల్లు. అది మునిగిపోయే ప్రాంతం ఎట్ట కడుతున్నాడు ఆయన ఇల్లు? అసలు నీళ్ళే లేవు, అక్కడ చూపిస్తే తెలిసిద్ది. ఆ నీళ్ళు వాన పడ్డాక చిలప ఎక్కడే ఎంత మెరక మీదైనా ఉంటాయి. పల్లెల్లో కూడా ఉండకేం చేస్తే చిలపగా ఉంటాయి. మునిగిపోవడం అంటే అసలు వరద రావాలా. ఇప్పుడు అది మేము గేదెలు తోలుకొచ్చుకున్నాం, మునిగిపోతే గేదెలు ఎట్ట మేస్తున్నాయి, గేదెలు చూపించట్టు కొద్దిగా. అసలు మునగటం లేదు, ఏం లేదు. అసలు సాక్షి ఆ పేరే అబద్ధం. ఆ ఛానల్ పెట్టుకోవడం కూడా చాలా తప్పు. అమరావతి అంతా మునిగిపోయిందంట, మరి మీరు ఏం చేస్తున్నారు? గుంటలుండ కాడ వాన పడినప్పుడు నీళ్ళు ఉంటాయి. ఏది కాస్త నీళ్ళు ఉండగానే అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, ఇది ఒప్పందం తప్పితే ఏమైనా ఉందండి? వచ్చి చూడమనండి. ఎక్కడ నీళ్ళు ఉండయో, ఎక్కడ ఇది ఉందో. మరి సచివాలయం అంటే నీళ్ళు ఉండాలిగా, మరి ఇదంతా మునగాలగా. హైదరాబాద్ మట్టి నీళ్లు కార్లు కొట్టుకుపోతుంటే ఆడేమీ లేదు. ఈడ కాసి నీళ్లు పడంగా గోతులు నీళ్ళు చూడంగానే అమరావతి మునిగింది అని ఇది ఒప్పుకారా? ఎందుకండి ఈ మాటలు, చేతకాని మాటలు? వీడియోలు చూపిస్తున్నాడు అంటున్నాడు. రమ్మనమండి, మేము చెప్తాం. మేము ఇప్పుడు పొలం మీద ఉన్నాం కదా. నీ వంతున వానలు పడి మోకాల్లోతు నీళ్లు ఉంటే గేదెలు తీసుకుని వచ్చారా? చూపించండి, మీరు బొల్లేసుకుని ఎట్టొచ్చారు మోకాల్లోతు నీళ్ళలో? మరి అంటే జగన్ ఎందుకంటే ఈ విధమైన ప్రచారం అమరావతి పైన? వర్షం పడతాం ఆలస్యం, అమరావతి మునిగిపోతుంది, అమరావతి మునిగిపోతుంది, అమరావతి ఎందుకు పనికి? ఆయన ఎక్కడ కాలు పెడతానికి చోటు లేదు, దోసుకుంటానికి చోటు లేదు, ఏమీ లేదు. ఇట్ట ప్రచారం చేసి ఇట్ట ఇది చేస్తేనే ఎవరిని ఇది వచ్చిదేమో అని అనుకున్నాడు. ఈ అమరావతి జోలికి వస్తేనే మట్టి అయిపోయాడు ఆయన. ఇంకెందుకు దుష్ప్రచారాలు? 40 సంవత్సరాల్లో ఎన్నిసార్లు అమరావతి మునిగిపోయింది అంటే జగన్ చెప్పేటట్లు అమరావతి వర్ష ప్రాంతం, అది లోతట్టు ప్రాంతం, అమరావతి ముప్పు ప్రాంతం, అమరావతి మునిగిపోద్ది అని చెప్పి జగన్ చెప్పింది నిజమే అయితే ఎన్నిసార్లు మునిగిపోయింది 40 సంవత్సరాల్లో? ఒక్కసారి కూడా మునగలేదయ్యా మా ఏరియా. మాకు వరద అంటూ మాకు తెలియదు అసలుకి. కాకపోతే ఏది ఎక్కదన్ని వైకుంఠపురం కాడ అటు ఎక్కిద్ది. ఇటు కనీసంగా ఒక్క రోజు కూడా మునిగి ఎరకదు. మేము ఊరేసుకునే వాళ్ళం, మొక్కజొన్న వేసుకునే వాళ్ళం, కంది వేసుకునే వాళ్ళం, మినుము వేసుకునే వాళ్ళం. ఏ పైరు మా పైర్లు బాగాలేదే. ఇప్పుడు జగన్ ఏమంటాడంటే హైకోర్టు మునిగిపోయిందంట, సచివాలయం మునిగిపోయిందంట, ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ బిల్డింగ్లు కట్టారో అవన్నీ మునిగిపోయినాయంట, అసలు మొత్తం మునిగిపోయినాయి అంట. రైటేనండి, మీరు హైకోర్టు అది మునిగింది అన్నారు. కేసులు మూలాన జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు హైకోర్టు కాడికి ఎట్టొస్తున్నారు? ఈత కొట్టుకుంటా వస్తున్నారా, లేకపోతే పడవల మీద వస్తున్నారా, లేకపోతే లాంచీల మీద వస్తున్నారా, హెలికాప్టర్ మీద ఏమన్నా హైకోర్టు కాడ దిగారా? మరి లేనప్పుడు మరి నీకు అమరావతి ఎట్ట మునిగిద్ది? వాళ్ళు కళ్ళు పెట్టుకొని చూస్తే వాళ్ళు లేదా ఆయన చూడలేకపోతే వాళ్ళ మనుషులు బయటపిచ్చి ఏడ మునిగినాయో మరి ఏడ కొట్టుకుపోయినాయో అది ఒకటి చెప్పమాను. బిల్డింగ్ లో కొట్టుకుపోయినాయో చెబుతున్నారు అంటారు మీరు. ఏ రకంగా మునుగుద్ది? ఏమన్నా కరకట్ట దిగాను ఇటు వాళ్ళ మీద ఏమన్నా బండియా? అసలుకి ఏమి లేదండి. ఎన్ని దుష్ప్రచారాలు, వ్యవహారాలు, ఒక మంచికి ఇది లేకుండా పోయింది అసలుకి. వీడియోలు కూడా చూపిస్తున్నాడు, సచివాలయం మునిగిపోయిందని వీడియో చూపిస్తున్నాడు. ఇది బొయ్యి ఇది కాలువ తీసారు తీశారు, వాన పడింది, ఆ దానిలో నీళ్ళు దీంట్లోకి వచ్చినాయి, ఇక మునిగిపోయినట్టేనా కది? ఎందుకండి దుష్ప్రచారాలు? ఏడవలేక మధ్యలో తరువు అన్నట్టుగా. జగన్ కి అమరావతి అంటే అంత కోపం? ఇక్కడ దోచుకుంటానికి చేసుకుంటానికి ఏమీ లేదు. ఆయన కాలు పెడతానికి కూడా సొందు లేదు. అంత పగడ్బందీగా ఉంది ఇది. దాని మూలాన ఆయన కోపం అన్నమాట. అంటే మొత్తం అమరావతి అంతా కూడా చంద్రబాబు నాయుడే దోచాడు మొత్తం, అంటే ఒక కులానికే ఇచ్చేసాడు అని చెప్పి చెబుతున్నాడు.
ఈడ ఎరకల వాళ్ళు ఉన్నారు, లంబేడు వాళ్ళు ఉన్నారు, సాకల వాళ్ళు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ఏంది అన్ని కులాలతో ఉన్నారు మా ఊళ్ళో. ఒక్కళ్ళవేనా కమ్మారు ఈయన అవన్నీ కమ్మారు కొలు పెట్టి పొమ్మలు మన తచ్చిమ పొలం మొత్తం. ఇవన్నీ దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు, దొంగ కథలు తప్పించే రెండో ఏమీ లేదు. ఏమంటే మునిగిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఆడ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్నాడు. మా ఊళ్ళో కంచెల సాంబయ్య గారిది కొనుక్కున్నాడు ఆయన, అవపడేది వాళ్ళ దగ్గర 5,000 గజాలు అంట. అది ఇక గజం 60,000 పెట్టి కొనుక్కున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏడ దోసుకున్నాడు? కళ్ళకి అర్థం పట్టినట్టుగా మాకు అవపడుతుంటే దోసుకుంది ఆడా కాదు. మునిగిపోయే చోట ఎందుకు కొన్నాడు చంద్రబాబు నాయుడు ఇల్లు? అసలు ఒక చుక్క ఉన్నాయండి ఆ ఇంటికాడ, మీరు చూశారు కదా. ఎక్కడున్నాయండి నీళ్ళు? నీళ్ళు అంటే ఇప్పుడు కుంట అంటే సహజం. కుంటలోకి పొల్లుల్లోకి వస్తే నీళ్ళు, కుంటలు ఉంటాయి, కుంటలో నీళ్ళు రాలేదా నా పులివెందల్లో? అందుకే కదండి ఇవాళ అట్ట ఓడిచ్చింది. ఊరకను ఓడిచ్చారా? పాపం వాళ్ళు కళ్ళకు దండం పెట్టుకుంటున్నారు వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళ. ఎన్నాళ్ళకి వచ్చామయ్యా మేము బయటకు వచ్చి మేము ఓట్లు వేసామని. అయ్యా ఆ జ్ఞానం తెలియదా? వాళ్ళు బొళ్ళు వేసుకొని చక్కగా కార్లు వేసుకునే వస్తుంది. హైకోర్టు కాడ చుక్క నీళ్ళు ఉన్నాయి చూపి మనం. సమీరన్న, ఏంటి అమరావతిలో గత 3 రోజులుగా వర్షాలు పడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న వర్షాల కారణంగా అమరావతి మొత్తం మునిగిపోయిందంట, మోకాల వరకు నీళ్ళు వచ్చేసాయంట. మరి ఏంటి, ఎట్లా ఉంది? అదంతా చెప్పేదంతా అబద్ధమే అన్న. ఇక్కడ మునిగిపోవడం అని ఉంటే మేము తిరగం ముందు బండి రావడానికి కూడా ఖాళీ ఉండదు. అది మునిగిపోయింది అని చెప్పడం మొత్తం అబద్ధమే. ఇప్పుడు కావాలంటే మీరు ఎక్కడైనా చూడొచ్చు, వచ్చి అమరావతిలో ఎక్కడ తిరిగైనా ఏ రోడ్లోకి వెళ్ళైనా చూడొచ్చు. ఈ కన్స్ట్రక్షన్ అవ్వని రోడ్స్ లో అంటే అవి డ్రైనేజీ కోసం లోతుగా తవ్వారు. అక్కడ నీళ్లు ఆగడం అనేది సహజం. ఒక లోతైన ప్రదేశం ఉన్నప్పుడు చిన్న వాన చినుకులు వచ్చినా గానీ వాటర్ అనేవి ఆగుతాయి. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఇక్కడ ఆగినాయి, అక్కడ ఆగినాయి, అది అంటే అవి కామన్ గా ఆగుతాయి డ్రైనేజీస్ అంతవరకు ఏదైనా కానీ. ఎందుకంటే ఈ లోతైన డ్రైనేజ్ సిస్టమ్ అన్న మనకి ఫ్యూచర్ లో ఏంటంటే ఈ క్యాపిటల్ అనేది ఇప్పుడు వాళ్ళకి ఉపయోగపడేది కాదు, ఫ్యూచర్ లో ఒక ఎత్తులో ఊహించి కట్టేది. దానికోసం ఏంటంటే ఇలాగా చాలా భారీగా జరిగిద్ది ఏ చేసినా గానీ, ఏ పని అయినా కానీ. అమరావతి ముప్పు ప్రాంతం అంట. అమరావతి వర్షం వస్తే కాస్త వర్షానికి అమరావతి అంతా మునిగిపోద్దంట. అలాంటి ప్రదేశంలో ఇంత పెద్ద భవనాలు కట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అదైతే ఏం లేదన్నా, అదంతా అబద్ధం. ఒకసారి అలా చెప్పే వాళ్ళని ఒకసారి వచ్చి చూసుకోమనొచ్చు. ఒకసారి మన అమరావతి వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడైతే అంతగా ఒక్క నైట్ లో అయితే చాలా వర్షం అయితే నమోదైంది. ఇండియా మొత్తం మీద 20 TMC వాటర్ అంటే మామూలు విషయం కాదు. అది అంత వర్షం వచ్చినా గానీ ఇక్కడ మునగని కూడా ఉన్నాయి. ఈ డ్రైనేజీలు మునిగిన దాన్ని చూపించి అయ్యి ఐకానిక్ టవర్స్ అని చెప్పడం అయితే మొత్తం అబద్ధం. ఒకసారి అలా చెప్పేవాళ్ళు ఎవరిని ఉంటే డైరెక్ట్ గా వచ్చి చూసుకోవడం బెటర్. రాజన్న, ఈ సచివాలయం మొత్తం మునిగిపోయిందంట, మళ్ళీ ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నాం. సచివాలయం మొత్తం మునిగిపోతే మేము కూరగాయలు అట్ట అమ్ముతామండి. నిన్న వాన పడింది, సాయంత్రం వాన పడితే మామూలుగా హైదరాబాద్లో నీళ్ళు ఉంటున్నాయి. 700 పెద్ద లెక్క ఉంది. మామూలుగా అది వర్షం పడ్డప్పుడు నీళ్ళు అవపడతానే ఉంటాయి. ఒక అర్ధగంటగా ఆవిరైపోతాయి. అది ఎక్కడైనా ఎంత సిటీలోనైనా జరిగేది కామన్గా, అది జరుగుతూ ఉండేదే కండి. సచివాలయంలో నీళ్ళు ఎట్లా ఉంటుంది ఇది అంతా ఇప్పుడు ఏంది అవన్నీ ఒట్టి మాటలు కాదు. అంటే మొత్తం అసలు సరే సచివాలయం పక్కన పెడితే మొత్తం అమరావతి మునిగిపోద్ది అంటే. అమరావతి మునిగితే ఇప్పుడు మేము ఎట్ట కూకున్నాం, ప్లాట్ఫారమేనా కదా మేము కూకుంది. చూసారు అక్కడ నీళ్ళు ఉండయా? జగన్ కనపడుతుంది, వీడియోలు చూపిస్తున్నారు. ఏమండి ఇప్పుడు చూపిస్తున్నారంటే అవి వాటర్ ఉన్న చోట ఎక్కడొక్కడ తీసి చూపిస్తూ ఉంటారు. అవన్నీ కామనే. వాన పడ్డప్పుడు ఇక అది కామన్గానే జరుగుతూ ఉంటుంది. అసలు మునిగిపోవడం అంటే ఏం లేదండి. వాన వచ్చినప్పుడు నీళ్ళు వాన పడ్డాక అర్ధగంట నీళ్ళు ఉంటాయి ఎటో చదువుకునే దాకా. అప్పుడు ఏదైనా వీడియోలు చూసి ఎవరైనా అలా పెడతామే కానీ హైదరాబాద్ అంత మామూలుగా సిటీల్లోనే ఉంటున్నాయి నీళ్ళు, తెల్లారిపాటుకు వెళ్ళిపోతున్నాయి. అంటేనే వర్షం పడేటప్పుడు ఎక్కడ నీళ్ళు ఉంటాయి. అది అసలు అమరావతి ముప్పు ప్రాంతం అంట, మునిగిపోయే ప్రాంతం అంట. ఇప్పుడు 29 గ్రామాల్లో వాళ్ళు ఎలాగుంటున్నారండి, ఉంటున్నారుగా. పొద్దున్న లేచి అన్నం తిన్నా తిరుగుతున్నారు, ఎవరు ఫోనాలు చేసుకుంటున్నారు కదా. మరి ఎలాగ సాధ్యం అవుతుంది? అంటే మీరు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. మరి జగన్ కూడా అంతే చదువుతున్నాడు కదా. అంటే జగన్కి ఎక్కువ తెలుసా, మీకు ఎక్కువ తెలుసా? జగన్ గారికి ఆయన మరి ప్రతిపక్షంలో ఉన్న అసలుకే సీఎం చేసిన ఆయన కదా. ఆయన మాటలు కూడా ఆయన పార్టీ వాళ్ళు నమ్మాలి కదా. అసలు ఎందుకంటే అసలు వర్షం పడితే చాలు అమరావతి మునిగిపోయింది, వర్షం పడితే చాలు అమరావతి కొట్టుకుపోయిందని చెబుతాడు. ఎందుకు అమరావతి మీద అంత కోపం? కొట్టుకుపోతే ఇప్పుడు మరి ఇక్కడ జనం ఎవరైనా చచ్చిపోయి ఉన్నారు కదా సార్. వరదలు వచ్చి కొట్టుకుపోయినా ఏదన్నా ఉంటే నష్టం జరగాలి కదా. ఏం జరగలేదు కదా. వాన పడ్డా కానీ మళ్ళీ గంటకి మామూలుగా బళ్ళు అన్నీ కూడా వెళ్ళిపోతా ఉంటాయి. వెంకటరమణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? కడప. ఏంటి ఈ పని మీద వచ్చారా సచివాలయానికి? పని మీద వచ్చిన సరే, ఎన్ని రోజులు అయింది వచ్చి?
వారం అవుతుంది. మరి ఈ వారం రోజుల నుంచి కూడా వర్షం పడతా ఉంది కదా కొంచెం అటు ఇటుగా. గత 2-3 రోజుల నుంచి అయితే కొంచెం పెద్ద వర్షాలు పడతా ఉన్నాయి. మరి ఏంటి ఈ వర్షానంతా కూడా సచివాలయం మొత్తం మునిగిపోయిందంట, సచివాలయంలో పని చేసుకోలేకపోతున్నారంట అని చెప్పి వైసీపీలు సోషల్ మీడియాలో వీడియోలు చూపిస్తా ఉన్నారు. నిజమేనా? ఏం లేదు, అన్ని అబద్ధాలే. వర్షాలు పడతానే మామూలే, కానీ సచివాలయం అంత నిండిపోయేంత ఏం కాదు. ఏం లేవు. విమర్శించాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఎందుకంటే అమరావతి పైన ఎందుకు విమర్శలు చేయడం, వాళ్ళకి ఎందుకు అంత అవసరం ఉంది? వాళ్ళకి వేరే ఏం లేదు కదా. మరి అంటే అసలు ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా అమరావతి మునిగిపోతుంది, అమరావతి మునిగిపోతుంది, అమరావతి మునిగిపోతుంది. నిజంగా అమరావతి మునిగిపోద్దా? ఏం మునిగిపోదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఆ విషయం మీరు కడప నుంచి వచ్చిన మీకు తెలిసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదా? తెలియకనే వాళ్ళు మాట్లాడుతున్నారు అట్లా, తెలియకనే చెప్పేవాళ్ళు. ఎందుకు ఆ విధంగా మాట్లాడితే ఏంది, వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు, ఇంకా వాళ్ళకు ఇంకా చెడ్డ పేరే కానీ ఉపయోగం ఏముండదు. వాళ్ళు ఎంత అమరావతి మీద విమర్శిస్తే అంత చెడ్డ పేరే కానీ మంచి అయితే ఉండదు. అమ్మా, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు టీ అమ్ముతున్నారు? నేను 10 సంవత్సరాల నుంచి అమ్ముతున్నా టీ. అంటే జగన్ గవర్నమెంట్ లో కూడా అమ్మే కానీ బేరం లేదు. ఎందుకంటే జగన్ గారు అక్కడ పెట్టుకున్నాడు మీటింగ్లు, అందుకని ఇక్కడికి ఎవరు రానిలా. అసలు రాలేదు ఇక్కడికి. అంటే ఇదంతా మునిగిపోద్ది, వర్షాలు వస్తే బిల్డింగ్ మునిగిపోయిద్దని వాళ్ళకి భయం అంట. ఇక్కడ మాత్రం నేను ఈ ఊరే మాది ఎలగపూడే, ఎప్పుడు కూడా మునగటం అనేది లేదు. మీకు లేదా భయం మునిగిద్దని? మాకు భయం లేదు మునిగిద్దని. పక్కనే కృష్ణ నది ఉండగాని వాళ్ళు అంటున్నారు కానీ మేము ఎప్పుడు మునగలేదు. ఇది వాళ్ళు చెప్పుకుంటున్నారట. మరి ఫోటోలు వీడియోలు అసలు భలే చూపిస్తున్నారు. చూపిస్తారులే, మరి ఎందుకు చూపిరు, మరి ఎందుకు అట్ట, మరి వాళ్ళకి తెలుసో తెలియకో మరి అట్లా చెబుతున్నారు. ఇక్కడ మాత్రం మునగటం మాత్రం లేదు. సరే, 10 సంవత్సరాల నుంచి ఉంటున్నా అన్నావు కదా. ఈ 10 సంవత్సరాల్లో పోయిన సంవత్సరం వరదలు వచ్చినాయి, ఈ సంవత్సరం కూడా వరదలు వస్తా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఎంతో కొంత వర్షాలు పడతానే ఉన్నాయి కదా. ఎన్నిసార్లు మునిగిపోయింది ఇది? అసలు ఒక్కసారి కూడా మునగల. ఇక్కడ నీళ్లు కూడా నిలబడవు. ఎంత పెద్ద వర్షం వచ్చినా గానీ ఒక్క సొక్క నీళ్లు కూడా నిలబడవు. శుభ్రంగా బాగుంటది. నీళ్లు అటు పోతాయి, నీళ్లు అస్సలు నిలబడవు. జగన్ మీకు తెలిసి ఎన్నిసార్లు వచ్చింటారు సచివాలయానికి? అప్పుడు అంటే మీటింగ్లు అప్పుడు వచ్చేవాడు. ఏదన్నా అసెంబ్లీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అటువంటిప్పుడే వచ్చాడు. ఈడప్పుడు అస్సలు వచ్చేవాడు కాదు. సామాన్య మహిళగా మీరే చెబుతున్నారు ఇక్కడ మునగలేదు, కనీసం నీళ్లు కూడా ఆగవని. మరి జగన్ ఎందుకు అమరావతి మీద అమరావతి మునిగిపోద్ది, అమరావతి కొట్టుకుపోద్ది, అమరావతి అసలు వరద ప్రాంతం అని చెబుతున్నాడు? ఆయన గారికి ఎక్కడ పరిపాలన చేయటం ఇష్టం లేదా అంటే 3 రాజధానులు పెట్టాలని కదా, అది ఆయన కోరిక. ఇక్కడ రాజధాని లేకుండా చేయాలని, ఆయన ఇష్టం వచ్చినట్టు అక్కడ పెట్టుకోవాలని. జగన్ గారికే కనపడుతున్నాయి నీళ్ళని, రోజా గారికి, జగన్ గారికి. మాకు ఒక్కసారి కూడా కనపడలే నీళ్లు. మరి జగన్ గారికి నీళ్లు కనపడుతున్నాయి ఏమోకాల. మరి ఏంది 2-3 రోజుల నుంచి వాన వస్తుంటే మొత్తం మునిగిపోయిందంట. మరి మీరే కూరగాయలు అమ్ముతున్నారు? సత్యవాళ్ళు ఎక్కడ మునగల, చుట్టుపక్కల పొలాల మునిగి కానీ వరదలు వస్తున్నాయి, బాగులు వస్తున్నాయి. సత్యవాళ్ళు ఎప్పుడు మునగదు, ఏది మునగలేదు. కాకపోతే గుంటల పొలాలు నీళ్ళు ఉంటాయి కానీ సత్యవాళ్ళు మునగదు, ఏమనదు. బాగులు ఎట్లు వస్తున్నాయి కానీ, ఏళ్ళు వస్తున్నాయి కానీ సత్యవాళ్ళు మునగదు. సత్యవాళ్ళు మునగదు. నా బురద కట్టేదే అన్నా, చుట్టూ కట్టేసి 6 కళ్ళు చూపిస్తున్నారు, వీడియోలు చూపిస్తున్నారు, ఫోటోలు చూపిస్తున్నారు. అది గిట్టడు అని చూపిస్తాడు, అర్థమైందా? గిట్టుడు అన్నమాట చెప్పడుగా, గిట్టడు అని చెబుతాడు. సచివాలయం మునిగిపోతుంది, అయిపోతే మునిగిపోతుందని. ఏది మునిగిపోదు. మునిగిపోతే పిచ్చలే కడతారా కష్టపడి, ఇంత ఖర్చు పెట్టి? ఏ మునిగిపోదు. కావాలనే కడతాడు, మునిగిపోయినా కానీ ఇబ్బంది లేదు. ఎందుకు కడతారు? అవన్నీ గిట్టడు చెప్పుకోవటమే, కావాలని కడతామని. అట్టెవరు అనుకోరు. అది నీకు తెలుసు, మాకు తెలుసు. వనస పడితే పల్లాలు నీళ్ళు ఉంటాయని. 3 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా. అసలు 3 రోజుల్లో ఈ సచివాలయం దగ్గర మీరు నీళ్లు చూసారా? ఉంటే ఎన్ని అడుగుల వరకు నీళ్ళు ఆగినాయి మీరు ఇక్కడ? నీళ్లు పడ్డా కానీ ఎరుకుంటాం మేము. ఆ పడ్డ నీళ్ళు పడ్డట్టు జాలి పడి పోసాను అంటే పల్లాలకి నీళ్ళు నిలబడవు. మరి ఫోటోలు వీడియోలు అని ఆడి మీరు తీసేవి, మేము తీసేవి ఏమన్నా? ఇప్పుడు నువ్వు తీసేవి అవి కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తావు, మళ్ళీ ఎవరు ఆ గవర్నమెంట్ వస్తావు. మీరు తీసేవి, మేము తీయగానే వర్షం పడితే పావు గంటకి ఒక నీళ్ళు మళ్ళీ మొత్తం ఆడిపోద్ది. మళ్ళీ అమరావతి మొత్తం మునిగిపోద్ది అంటే వర్షం పడితే. అమరావతి ఎందుకు మునిగిపోద్ది? ఏది మునగదు. చెప్తున్నా పొలాలు మునిగి కానీ రాజధాని ఏది మునగదు. అంత పెద్ద మక్తి ఏమో మునిగిపోద్ది అని చెబుతున్నావు, నువ్వే మునగట్లేదని చెబుతున్నావు. ఏది మునగదు. అది ఏ పరిపాలన వచ్చినా కానీ ఏం మునగో. అది దాకా మునగనప్పుడు జగన్ ఎందుకు చెబుతున్నాడు మునిగిపోతుందని? బొలిపడి చెప్పుకోవడం ఎందుకు చేసినట్టుగా. ఏం మునగవు అసలు. అయ్యి మునిగి రకం కోట్లు కొట్టి ఖర్చు పెట్టి కడుతున్నానికి మరి ఆ విషయం తెలియదా జగన్కి? ఏం తెలియదు. మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అట్ట? ఇప్పుడు గిట్టలు ఎన్ని మాట్లాడతారు. ఇప్పుడు అయ్యగారు ఇల్లు బాబు గారు ఇల్లు కడుతున్నాడుగా. ఇప్పుడు వర్షం గట్టిగా పడింది, చుట్టూ నీళ్ళే ఉండవు. ఏంది ఇంట్లో నీళ్ళు ఉండవుగా, చుట్టూ నీళ్ళు ఉంటాయి, పొలాలు నీళ్ళు ఉంటాయి, ఇంట్లో నీళ్ళు ఉండగా. ఇది కూడా అంతే. మేము ఈ ఊరు రావాలంటే మన 2 బాణ పెడితే మా ఊరు ఈ ఊరు మధ్యలో బాగుంది. ఆ సపట ఈ రోజు నీళ్ళు ఎక్కినాయి, వాన నీళ్ళు. వాళ్ళ నీళ్ళు రావు. అది కాలువలు పొలాలన్నా సహజమయ్యి, అది సాధ్యం కొత్త. సచివాలయం నీళ్ళు ఎప్పుడు ఉండవు అసలు. అది గిట్టమని చెప్పుకోవట కానీ